ఇక క్రీడల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు కొందరు యువతులు. ఇక క్రికెట్, హాకీ, కబడ్డీ, టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ఇంటర్నేషనల్ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనపరుస్తూ దేశానికి కీర్తి పతకాలను తెస్తున్నారు. పల్లె నుంచి, అందులోనూ పేదింటి నుంచి వచ్చిన అమ్మాయిలు కూడా తమ టాలెంట్ తో నేషనల్ గేమ్స్ లో రాణిస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ బాలికల కళాశాల విద్యార్థినులు నేషనల్ కబడ్డీ, హాకీ గేమ్స్ కు సెలెక్ట్ అయ్యారు. తమ పేరెంట్స్, ప్రిన్సిపాల్ ప్రోత్సాహమే సక్సెస్ కు కారణమంటున్నారు. ఇక క్రీడల్లో రాణించడంతో పాటు ఐపీఎస్ కావడమే తమ గోల్ అంటున్న నల్గొండ జిల్లా క్రీడాకారిణులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గేమ్స్ కు సెలెక్ట్ అయినటువంటి కబడ్డీ, హాకీ క్రీడాకారిణులు మనతో ఉన్నారు. నల్గొండ ప్రభుత్వ బాలికల కాలేజీకి చెందినటువంటి స్టూడెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాట్స్ నాన్న. మీరు హాకీ గేమ్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్పలేము సార్, కానీ ఇంకా ఆ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా మేము ఐపీఎస్ కావాలన్న డ్రీమ్ ఉంటుంది కాబట్టి ఆ గేమ్ని ఎంచుకున్నాం సార్. ఇంకా మాకు అనే కొన్ని డ్రీమ్స్ వల్ల మా పేరెంట్స్ వెనకాలండి సపోర్ట్ చేయడం, మా మేడమ్స్ వాళ్ళ వెనకాలండి సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా ఎంకరేజ్ వల్ల మేము ఆడుతూనే ఉన్నాం సార్. మేము ఇంకా ఎన్ఎస్ఎస్లో కూడా మొన్న నర్సింహట్ల, పాతూరు, చెన్నుగూడెం అనే విలేజెస్కి పోయి కొన్ని అక్కడ సర్వీసెస్ కూడా చేసినాం సార్. ఎట్లా అంటే క్లీనింగ్, అక్కడ ఉండే వాళ్ళకి ఇట్లా బాల్య వివాహం చెయ్యొద్దు, మళ్ళీ మమ్మల్ని చదివియాలి అని అట్లా చేసినాం సార్. తర్వాత అక్కడ ఉన్న క్లీనింగ్ వాళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరిశుభ్రత ఎట్లుందనుకున్నాను. అప్పటి నుంచి నేను అనుకున్నా సార్, ఇంకా ఐపీఎస్ అయినా కూడా నేను ఇట్లా ఊర్లలోకి వెళ్ళి నేను పరిశుభ్రత లాంటి ఇంకా చేయాలి, న్యాయాలను అరికట్టాలని, అన్యాయాలను అరికట్టాలని ఆలోచించుకునే సార్. అప్పటి నుంచి ఐ వాంట్ టు డూ ఐపీఎస్. అందుకే నేను గేమ్స్ ఆడడం స్టార్ట్ చేసిన సార్. అంటే హాకీ గేమ్ని ఎందుకు ఎంచుకున్నావు? చాలా ఉంటాయి కదా, క్రికెట్, కబడ్డీ ఇట్లాంటి గేమ్స్. హాకీని ఎందుకు ఎంచుకున్నావు? హాకీ అంటే ఇన్స్పిరేషన్. హాకీ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఒక గేమ్ ఆడుతుంటే అందులో ప్లేయర్స్ని ఎట్లా తప్పియాలో, లైఫ్ను కూడా అట్లా తప్పియాలని ఉంటుంది కదా సార్. అట్లా కాబట్టి హాకీని ఎంచుకునే సార్. చెప్పిన కబడ్డీ నేషనల్ గేమ్కు సెలెక్ట్ అయ్యావు, ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది? కబడ్డీని ఎందుకు ఎంచుకున్నావు అసలు? కబడ్డీని ఎందుకు ఎంచుకున్నానంటే మా డాడీ డ్రీమ్. చిన్నప్పటి నుంచి మా డాడీ కబడ్డీ ఆడాలి అనుకుంటూ, కొన్ని పరిస్థితుల్లో మా డాడీ ఆడలేకపోయిండు. దాని ద్వారా నన్ను ఆడించాలని అనుకుంటారు. ఈవెన్ మై ఫస్ట్ క్లాస్ నుంచి ఆడిస్తున్నారు డాడీ నేను ఏం చేసినా మమ్మీ అండ్ డాడీ సపోర్ట్ చేస్తున్నారు. బికాజ్ ఐ వాంట్ టు ప్లే కబడ్డీ ఇన్ నేషనల్ లెవెల్. దట్స్ మై ఫాదర్ డ్రీమ్ సార్. అంటే ఇంతకుముందుకు అంటే ఏ స్టేట్స్తో ఆడాను? మీ ప్రతిభ ఎట్లా ఉండేది సార్? మేము మహారాష్ట్ర, రాజస్థాన్ వాళ్ళతో ఆడినాం. ఇంకా ఫైవ్ టైమ్స్ సార్ నేషనల్ లెవెల్కి వెళ్ళిన స్కూల్లో నుంచి. సార్ మా కోచ్ గిరి సార్ తీసుకెళ్ళినారు. సార్ మంచిగా ఆడిపిస్తారు, మంచిగా ఎంకరేజ్ చేశారు. అక్కడికి వాళ్ళతో ఆడుతుంటే వాళ్ళు ఎట్లా ఆడుతున్నారు జస్ట్ అబ్జర్వ్ చేయమని చెప్పినారు. అక్కడ అబ్జర్వ్ కబడ్డీ అంటే అబ్జర్వ్ చేసే గేమ్. అబ్జర్వ్ చేసి వాళ్ళని తీయాలి సార్. దాన్ని అప్పుడు అక్కడ వాళ్ళందరూ సార్ వాళ్ళు నేషనల్ లెవెల్స్లో టాప్ రైడర్ అని నేషనల్ లెవెల్లో సెలెక్ట్ చేసినారు సార్. నాకు 25 lakhs ఇచ్చినారు ఫస్ట్ వచ్చినానని. మా డాడీ నా కబడ్డీ గేమ్ కోసం 30 lakhs అప్పు చేసినారు. నేను ఆ 25 lakhs తీర్చిన, ఇంకా 5 lakhs డ్యూ ఉంది సార్. అయితే మారుమూల ప్రాంతం, అందులో పేద కుటుంబం నుంచి వచ్చావు కదా, అంటే ఇట్లా రాణించడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఎదుర్కొన్నాను? సార్ వాళ్ళని చూసి సార్, అక్కడ మా ఇంటి పక్కన ఒక సిస్టర్ ఉంటుంది. ఆ సిస్టర్ చాలా కాన్ఫిడెంట్గా గేమ్ ఆడినారు. ఇక్కడ ఇట్లా ఆడితే ఆ సిస్టర్ కూడా నాకు సపోర్ట్ చేసినారు సార్. నువ్వు కూడా నా లెక్క కావాలి. ఆ సిస్టర్ ఇన్స్పిరేషన్తో నేను ఈ ద్వారా వచ్చిన. మేడం గారి సపోర్ట్ నుంచి కూడా చాలా ఫస్ట్ వచ్చిన సార్ నేషనల్ లెవెల్లో. మేడం, విద్యార్థినులకు విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చారు మీరు? ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉన్న బాలికలు వందన నేషనల్ హాకీ ప్లేయర్ అండ్ కావేరి నర్సింగ్ కావేరి నేషనల్ కబడ్డీ ప్లేయర్. కళాశాల నుంచి ఎవరెవరు ఏ రంగాల్లో ముందుంటారు? వ్యాసరచనలో ముందుంటారా, ఎలక్యూషన్లో ముందుంటారా, ఆటల్లో ముందుంటారా, పాటల్లో ముందుంటారా, అనేక రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టినప్పుడు నేను వాళ్ళలో ఉండే ప్రతిభను గమనించి, ఓహో ఈ అమ్మాయి వందనలో ఈ ప్రతిభ ఉంది, ఈ అమ్మాయి కావేరీలో ఈ ప్రతిభ ఉంది అని గమనించి మెల్లిమెల్లిగా రోజు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, ఆడపిల్లలంటే మానసిక ధైర్యంతో ముందుకెళ్ళాలని, ఆత్మస్థైర్యంతో అడుగులేయాలని, మీకు ఏదైతే ఫీల్డ్ ఇష్టం ఉందో ఆ ఇష్టం ఉన్న ఫీల్డ్లో మీ ఇష్టం వచ్చిన స్థాయికి ఎదగాలని, దానికి కావాల్సిన మానసిక స్థైర్యాన్ని వాళ్ళలో నింపడానికి, నేను ప్రోత్సహించడానికి మాత్రమే వర్క్ చేశాను సార్. ఇక్కడ వాళ్ళిద్దరు కూడా, నా విద్యార్థులు ఇద్దరు, నా చిన్నారులు ఇద్దరు కూడా వాళ్ళ స్వంత ప్రోత్సాహంతో, వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, వాళ్ళ
కోచ్ల ప్రోత్సాహంతో మన కళాశాల ఇచ్చిన ఆత్మస్థైర్యంతో నేషనల్ స్థాయికి ఎదిగినందుకు మేమంతా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి క్రీడాకారులు నా కళాశాల నుంచి ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. సో కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని నేషనల్ గేమ్స్కు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థినులు చెప్తా ఉన్నారు. ఈ విద్యార్థినులు మరింత క్రీడల్లో మరింత రాణించాలని కోరుకుంటూ ఐనిస్ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండ్ కంగ్రాట్స్ చెప్తా ఉంది. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐనిస్, నల్గొండ.